నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీల్లో ప్రధానంగా ఒక నలుగురు పేర్లు అయితే బయటకు వచ్చాయి. మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ గారు, రానా మరియు విజయ్ దేవరకొండ. వీళ్ళని ఈడీ విచారించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా 23వ తేదీన రానా, 30న ప్రకాష్ రాజ్, వచ్చే నెల 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మిని విచారిస్తున్నట్టుగైతే ఈ డేట్స్కి సంబంధించి అయితే రివీల్ అయింది. ఓవరాల్గా ఇందులో ఎలాంటి అంశాలకు సంబంధించి వీళ్ళని విచారించే పరిస్థితి ఉంది, వీళ్ళకి శిక్ష పడుతోందా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ విషయంలో మీ పర్స్పెక్టివ్ ఏంటి, ఏమనుకుంటున్నారు? అంటే రానా నేను విచారణకి హాజరు కాలేను, కొంచెం టైం కావాలి అని అడిగినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. సో ఆయన టైం తీసుకుని వాళ్ళ లాయర్లని లీగల్ వ్యవహారాలన్నీ మాట్లాడుకుని వెళ్ళే ఛాన్స్ ఉంది. విచారణకు వెళ్తారు. అంటే ఈడీ ఏం మాట్లాడుతుంది వీళ్ళతో అంటే, ఈడీ ఏం తెలుసుకోవాలనుకుంటోంది వీళ్ళ దగ్గర నుంచి అంటే, వీళ్ళకి ఎక్కడి నుంచి అంటే ఆ యాప్కి ప్రమోట్ చేశారు వీళ్ళు. చేసినప్పుడు ఆ ఎండార్స్మెంట్ చేసిన దానికి ఏదో రెమ్యూనరేషన్ ఇచ్చుంటారు కదా వాళ్ళు. ఆ రెమ్యూనరేషన్ వచ్చినటువంటి డేటు, అక్కడి నుంచి అది వీళ్ళ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అయిన డేటు, క్రెడిట్ అయిన డేటు, ఇవన్నీ కూడా వెరిఫికేషన్లోకి వెళ్తాయి. ఇక్కడ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనేది ఒకటే వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే ఇంకేవైనా చర్యలు, అంటే ఈ చేయటం ద్వారా ఇంకేవైనా ప్రయోజనాలు చేకూరాయా ఆ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకి అనే యాంగిల్లో వీళ్ళని ఎంక్వైరీ చేస్తారు. అంతవరకే. అంతకు మించి వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం, వీళ్ళకి శిక్షలు పడిపోవడం లాంటిది ఏమి ఉండదు. మనీ లాండరింగ్కి సంబంధించిన ఏదైనా క్రైమ్ జరిగిందా వరకు వీళ్ళ దగ్గర నుంచి వివరాలు తెలుసుకుని పంపించేసి దాన్ని వెరిఫై చేసుకుంటారు తప్ప ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలే ఉండవు. రెండోది, వీళ్ళందరినీ కూడా మేము ప్రభుత్వ సాక్షులుగా తీసుకుంటామని సజ్జనర్ గారు చెప్పారు గతంలో. అంటే ఈ బెట్టింగ్ యాప్లు వీళ్ళు డిజైన్ చేసినవి కాదు, ఎవరో డిజైన్ చేసింది, వీళ్ళు ఎండార్స్ చేశారు అంతవరకే. ఈ ఎండార్స్ చేయడం కూడా ఒక దశలో మేము తప్పు చేశామని తెలుసుకున్నాము అని మాట కూడా దొరికింది వీళ్ళ వైపు నుంచి. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాడు. అదే ప్రకాష్ రాజ్ గారు ఏమన్నాడంటే, మొదట నేను చేసిన మాట వాస్తవమే, తర్వాత నాకే అర్థమైంది అది తప్పని, నేను ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాను, రద్దు చేసుకున్న తర్వాత కూడా నా ఫోటో వాడారు వాళ్ళు, నేను వద్దని చెప్పాను, ఆ తర్వాత అయిపోయింది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇదే రేపు పొద్దున్న చెప్తాడు. వీళ్ళందరినీ ఎలా ప్రలోభ పెట్టారు, ఎలా దీనిలోకి లాగారు అనే దానికి సంబంధించి వీళ్ళందరి వాంగ్మూలాలు కూడా, అంటే వీళ్ళందరినీ అప్రూవర్లుగా చూపిస్తారు కోర్టుకి అప్రూవర్లుగా చూపించి వీళ్ళని ప్రభుత్వ సాక్షులుగా వీళ్ళ సాక్ష్యాలు రికార్డు చేసుకుని వాళ్ళకి వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఒరిజినల్ ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేక సాక్ష్యాలుగా ఇవన్నీ వాడి వాళ్ళకి శిక్షలు పట్టడానికి వీటిని వాడతారు. అంతే తప్ప వీళ్ళని ఆ కేసులో ఇన్వాల్వ్ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఈడీ దర్యాప్తు అనేది కీలకమే. అంటే దీనిలో ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి క్రైమ్ ఏదన్నా జరిగి ఉంటే వీళ్ళు వాళ్ళతో కొల్యూడ్ అయినట్టుగా ఒక నిర్ధారణ వస్తుంది. ఆ నిర్ధారణ ఆధారంగా కేసు వేరే టర్న్ తీసుకునే ప్రమాదం ఉంది. అందుకని రేపు జరగబోయేటువంటి ఈడీ విచారణ అనేది కీలకమే. దానిలో వీళ్ళు సాధ్యమైనంత వరకు అది తమ అకౌంట్లోకి వచ్చినటువంటి డేటు, వెళ్ళిపోయినటువంటి డేటు, అగ్రిమెంట్ చేసుకున్నది, షూటింగ్ ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించిన వివరాలన్నీ క్లియర్గా చెప్పేస్తే సరిపోతుంది. అవన్నీ టాలీ అయితే ఏ సందేహము లేకుండా, ఇబ్బంది లేకుండా టాలీ అయిపోతే బయటకు వచ్చేస్తారు. ఇక్కడ వరకే బయటకు వస్తారు. ఆ తర్వాత వీళ్ళు ప్రభుత్వ సాక్షులుగా అప్రూవర్లుగా మారి ఆ కేసు ట్రయల్ జరిగినంతకాలం కోర్టుకు వెళ్తూ ఉండాలి. ఫైనల్గా వాళ్ళు అరెస్ట్ అవ్వాలి. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు డిజైన్ చేశారో అవి ఎక్కడి నుంచి జరిగిందో ఆపరేషన్ తెలియదు, లోకల్ ఆపరేటర్స్ ఎవరో తెలియదు, వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారో తెలియదు, ఎవరి దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు అందాయో తెలియదు. చైన్ లింక్ అసలు కష్టం పట్టుకోవడం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చాలా విస్తృతమైనటువంటి పరిశోధన, దర్యాప్తు జరగాల్సి ఉంది. ఈ దర్యాప్తులో ప్రాథమికంగా మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారాల వరకు ఈడీ మాట్లాడుతుంది. వాళ్ళని విడిగా సజ్జనర్ గారి ఆధ్వర్యంలో ఇంకొక ప్రోగ్రాం ఉంది వీళ్ళకి. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత ఒరిజినల్ కేసు మొదలవుతుంది. ఆ ఒరిజినల్ కేసు మొదలవటం ఇదంతా ఇప్పట్లో చేయలే వ్యవహారం కాదు. ఇంతకాలం ఇది జరిగినంతకాలం వీళ్ళందరి పేర్లు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి జనంలో. రానా పేరు కావచ్చు, ప్రకాష్ రాజ్ పేరు కావచ్చు, మంచు లక్ష్మి గారి పేరు కావచ్చు, ఈ పేర్లన్నీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాకపోతే వాళ్ళ లీగల్ టీమ్స్తో
వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళకి వివరాలు చెప్పి అవన్నీ చూపించి మాకు ఏ సంబంధము లేదు, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మేము తెలియక ఎండార్స్ చేశాము, ఆ తర్వాత తెలుసుకుని వద్దన్నాము, కాబట్టి అంతవరకే, మేము ప్రభుత్వ సాక్షులుగా మారటానికి కూడా మాకు అభ్యంతరాలు ఏం లేవు, మేము అప్రూవర్లుగా మారతాము అని చెప్పేసుకుని బయటకు వచ్చేస్తారు. అప్రూవర్లుగా మారిపోయిన తర్వాత వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటారు. అది కోర్టు చేస్తుంది నేరుగా. కోర్టు వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ సాక్ష్యాలను వాడతారు. అది జరగబోయేటువంటి కార్యక్రమం. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళు మాత్రమే కదా, సెలబ్రిటీలు మాత్రమే లేరు దీనిలో, చాలామంది ఉన్నారు. సెలబ్రిటీల పేర్లు బయట సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు దానిలో ఇన్వాల్వ్ అయ్యి. అది యూట్యూబ్ వాళ్ళు, ఇన్స్టా వాళ్ళు, రకరకాల ఏరియాల్లో వాళ్ళు చాలామందిని టార్గెట్ చేసి అప్రోచ్ అయ్యారు. అలాగే ఇది ఏ రకమైన ఆధారాలు అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ జరుపుతున్నట్టుగా ఏ రకమైన ఆధారాలు లేకుండా జాగ్రత్త పడే అప్రోచ్ అయ్యారు. అంటే ఏదో ఒక మాల్లో ఏదో ఫంక్షన్లోనో ఎక్కడో పాల్గొంటున్నప్పుడు సడన్గా వచ్చి మీ పక్కన కూర్చొని మాట్లాడటం మొదలు పెడతారు వాళ్ళు. మీరు ఫలానా కదా అనగానే వీళ్ళు ఉప్పొంగిపోతారు. మీరు ఫలానా కదా, మీ వీడియోలు చూస్తూ ఉంటాను నేను, చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి మీవి అని మొదలుపెట్టి ఒక చిన్న ప్రపోజల్ సరదాగా కాఫీ తాగుదామని తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి అక్కడే కమిట్ చేసి. ఎక్స్పీరియన్స్ అయింది భరద్వాజ్ గారు మీకు ఇది? ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడైంది మీకు ఇది? నేను ఒక మాల్లో ఇలాంటి సందర్భం ఒకటి చూసారా? అది చెప్పండి ఒకసారి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మనం ఏదో కొనుగోలుకు వెళతాం, లేకపోతే ఏదో సినిమాకో దేనికో టికెట్ కొనుక్కోవడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు మన దగ్గరికి, వచ్చి నేను మీ వీడియోస్ అవి ఫాలో అవుతూ ఉంటానండి అని ఒక అభిమానిలాగా మాట్లాడటం మొదలుపెట్టేసి సరదాగా మనం ఒకసారి కాఫీ తాగుదామని తీసుకెళ్తారు అక్కడ ఉన్న కాఫీ షాప్కి. తీసుకెళ్ళిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మేము మార్కెటింగ్ పీపుల్ అండి, మీరు చెబితే కొంత ప్రభావం ఉంటుంది ప్రపంచానికి, కాబట్టి ఒక మాట మీరు జస్ట్ ఎండార్స్మెంట్ మాత్రమే ఇది, దీనికి సంబంధించి పేమెంట్లు ఉంటాయి, ఆ పేమెంట్ మీకు ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో మేము అందజేస్తాం అని ఒక ప్రతిపాదనతో నెమ్మదిగా దింపుతారు. దానిలోకి ఏమాత్రం టెంప్ట్ అయినా కానీ అది అంటించేస్తారు. మీ వివరాలు, మీ ఆధార్ కార్డు లింకులు, మీ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసేసుకుంటారు అక్కడే. కాబట్టి ఇలా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతో బృందాలు తిరుగుతున్నాయి ఊళ్ళో. కాబట్టి అలా దొరికిపోయినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళతో బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు, రకరకాలు జరుగుతాయి దీనిలో. రకరకాల ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఎండార్స్మెంట్లు కూడా చేయిస్తారు. అంటే నోన్ ఫేస్తో ఒక మాట చెప్పిస్తే అది జనాలకి కనెక్ట్ అవుతుంది అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం ఎవరినైనా సరే, అంటే వాళ్ళకున్న బడ్జెటరీ దీన్ని బట్టి ఏ స్టేజ్లో ఎవరైనా వాడాలి అనే దాని ప్రకారం వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్ల్లో సెలబ్రిటీస్ దగ్గర నుంచి మొదలు పెడితే మామూలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాకా చాలా పెద్ద జాబితానే ఉంది. ఇంకా వాళ్ళందరి పేర్లు మార్కెట్లోకి రాలా, కానీ కొంతమంది సర్క్యులేషన్లో ఉన్నారు, ఆల్రెడీ వచ్చేసారు బయటికి. అందుకని ఇది చాలా పెద్ద చైను, ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. కాకపోతే రానా గారు కొంచెం ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళ లీగల్ టీమ్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుని అప్పుడు వెళ్దామని చెప్పి చూసి టైం అడిగాడు. వాళ్ళని టైం ఇస్తారు. ఇదేమీ వీళ్ళు ఏదో క్రైమ్ చేయలేదు, వీళ్ళు ఒక క్రైమ్కి అనుకోకుండా సహకరించారు. అంతకుమించి వీళ్ళు నేరస్తులు కాదు, ఎవరైతే యాప్ చేశారో వాళ్ళు నేరస్తులు. వీళ్ళు దాన్ని జస్ట్ ప్రమోట్ చేశారు, అది తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. నిజానికి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక పని చేయాలి. దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఒక ఏజెన్సీ పెట్టండి. మీరు ఒక లీగల్ ఏజెన్సీ పెడితే ఎవరినైనా అప్రోచ్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర వివరాలు తీసుకుని మేము ఈ ఎండార్స్మెంట్ చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి అని చెప్పి వీళ్ళకి పంపించాలి. వీళ్ళు ఓకే చేస్తే వాళ్ళు చేస్తారు. అలాంటి ఒక లీగల్ మెకానిజం ఉండాలి. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా. దీన్ని వెరిఫై చేయడానికి ఇప్పుడు బ్యాంకులో లోన్కి వెళ్తాం మనం, మన డాక్యుమెంట్లన్నీ లీగల్ ఒపీనియన్ కోసం ఒకళ్ళకి పంపిస్తారు కదా, వాళ్ళు ఒపీనియన్ ఇచ్చాక కదా లోన్ శాంక్షన్ అయ్యేది. అలా ఈ ఎండార్స్మెంట్లకు కూడా లీగల్ ఒపీనియన్ ఇవ్వడానికి ఒక బాడీని ఏర్పాటు చేయండి మీరు ప్రభుత్వం వైపు నుంచి. ఇరుక్కోకుండా ఉంటారు. ఇలాగే మీరు అప్రూవ్ చేసిన తర్వాత చేస్తారు, మీరు అప్రూవ్ చేయకపోతే పక్కన పడేస్తారు. ఆ విషయం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. రెండోది, దీనివలన జరిగే ప్రయోజనం ఏంటంటే ఎవరైనా సరే ఎవరినైనా ఒక ఎండార్స్మెంట్ కోసం అప్రోచ్ అయ్యేటప్పుడు
వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి చేరతాయి ముందే. కాబట్టి అదొక రక్షణ ఉంటుంది. ఎవరు ఎండార్స్మెంట్ కోసం తిరుగుతున్నారు, ఏ ఏజెన్సీ వాళ్ళు తిరుగుతున్నారో ఆ డీటెయిల్స్ కనీసంగా మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఇలాంటిది ఏదైనా జరగాలి. అలాగే సినిమా సెలబ్రిటీస్ ఎక్కువ దీనిలో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక రియల్ ఎస్టేట్ దానికి చేశారనేది ఒక గొడవ నడుస్తోంది. అందుకని ఫిలిం ఛాంబర్ ఇట్ సెల్ఫ్ ఒక లీగల్ బాడీని ఏదో ఏర్పాటు చేసి అక్కడ ఎవరైనా సరే మా సభ్యులు కానీ ఛాంబర్ తాలూకా లింకుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్ తెచ్చి ఇక్కడ లీగల్ ఒపీనియన్ తీసుకోండి. రేపు పొద్దున అది ఏదైనా ఇష్యూ అయినప్పుడు కోర్టుకు వచ్చి వీళ్ళే సాక్ష్యం చెప్తారు. మీరు ముందస్తుగా వెరిఫికేషన్కి వెళ్ళారా లేదా అనేది కూడా ఒక సాక్ష్యంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది చేసుకోవాలంటే ఒక బాడీ ఉండాలి, ఒక ఆథరైజ్డ్ బాడీ ఉండాలి. అలాంటి ఒక ఏర్పాటు జరగాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపిస్తోంది ఈ కేసులు వరుసగా చూస్తుంటే. ఇదొక పరంపరగా నడుస్తోంది. అందుకని ఇలాంటి బాడీలు ఏర్పాటు చేయడానికి ఇది ప్రాథమికంగా ఒక ఉపయోగపడేటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇది డిమాండ్ చేయాలి వీళ్ళందరూ. ఇప్పుడు ఈ సెలబ్రిటీసు దీనిలో ఇరుక్కున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ డిమాండ్ చేయాల్సింది ప్రభుత్వాన్ని, అయ్యా మీరు ఒక బాడీ ఏర్పాటు చేయండి వెరిఫికేషన్ కోసం, ఒక లీగల్ సెల్ పెట్టండి, మేము మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర నుంచి వివరాలన్నీ తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తాం, మీరు వెరిఫై చేసి చేయమంటే చేస్తాం, లేదంటే వాళ్ళని తన్ని తగలేస్తాం అని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి బాడీ అక్కడ జరగాలి. అలాగే మా అసోసియేషన్ కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్ కానీ చొరవ చేసి తమ దగ్గర కూడా అలాంటి ఒక బాడీని ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రధానంగా నోన్ ఫేసెస్ అనగానే సెలబ్రిటీస్ అనగానే సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అందుకని ఛాంబర్ కూడా ఒక బాడీని ఏర్పాటు చేసుకుంటే బెటర్ జరుగుతున్న ఈవెంట్స్ నేపథ్యంలో. అంతకు మించి వేరే ఏమి ఉండదు. దీనికి సంబంధించి సెలబ్రిటీస్ చేయవలసిన తక్షణ కార్యక్రమం ఇదే. రైట్. ఇది చేసేసుకుంటే కొంతవరకు వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తారు.